వీ ఓన్లీ రైట్ అండ్ వీ ఓన్లీ అప్రిషియేట్ దేర్ వర్క్స్. వాళ్ళ పనులు, వాళ్ళ వృత్తిపరమైనటువంటి ప్రొఫెషనల్ ఎక్సలెన్సీస్ మాత్రమే మనం అభివర్ణిస్తూ, ప్రోత్సహిస్తూ, అద్భుతంగా ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని మనం సృష్టిస్తున్నాం తప్ప ఈ రోజు కూడా ఒక అనారోగ్యకరమైన వాతావరణాన్ని మనం ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు, రాయలేదు, చేయలేదు ఎప్పుడు కూడాను. రాజశేఖర్ గారికి కూడా ఎలాంటి వదిలే ఈసారి ఎన్నాళ్ళు పవిత్రంగా మమ్మల్ని అలాగే ఉండవండి. సో అంటే రాజశేఖర్ మరలా ఆయన బైకర్ సినిమాలో ఒక అత్యద్భుతమైన పాత్రతోటి తన ఇమేజ్కి, తన పర్సనాలిటీకి, తన ఏజ్కి, తన స్టేజ్కి తగినటువంటి ఒక చక్కని పాత్ర ద్వారా ఆయన మరలా కంబ్యాక్ అవటం, ఆ సినిమా కూడా చక్కగా విజయవంతం కావటం, ముఖ్యంగా రాజశేఖర్ గారి పర్ఫార్మెన్స్ విషయంలో రాజశేఖర్ గారి గురించి మనం ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడైనా ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ దొరికింది అంటే దాని అంతు చూసేదాకా వదిలిపెట్టరు ఆయన. అంత డెడికేటెడ్ యాక్టర్. అలాంటి ఆర్టిస్ట్కి ఈ రోజున మళ్ళీ ఒక చక్కని పాత్రతో ఆయన కంబ్యాక్ రావటం అనేది చాలా చాలా ఆనందించాల్సిన విషయం, అభినందించాల్సిన విషయం. ఈ రోజున మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమం ద్వారా ఆయన కంబ్యాక్ని మనం వెల్కమ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మనం అడిగిన వెంటనే చేసినటువంటి రాజశేఖర్ గారికి మరొక మారు మీ అందరి పక్షాన హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ రిక్వెస్ట్ యు ఆల్ టు గివ్ ఎ బిగ్ క్లాప్ టు రాజశేఖర్ గారు. ఈ కార్యక్రమానికి ముందుగా రాజశేఖర్ గారిని వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. డేట్ ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ అన్నారు. నేను వెయిట్ చేసేది దీనికోసం. అది మీరందరూ నడిపిస్తున్నారంటే ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు కమ్ ఫర్ దిస్. రియలీ డేట్ అంటే ఇప్పుడు మనం పిలిచేవాళ్ళనగానే ఆయన చాలా మంది చాలా కార్యక్రమాలు పిలుస్తుంటారు, ఈ కార్యక్రమం రెండు దానికి రెండని. కానీ మీడియా వాళ్ళు పిలిచారు, ఫిలిం క్రిటిక్స్ అనేవాళ్ళు పిలిచారంటే దీని వెనక ఉన్నటువంటి రెస్పెక్ట్ని గౌరవించి ఆయన వెంటనే యాక్సెప్ట్ చేయడం. అలాగే జీవిత గారు కూడా ఎంతో సహకరించారు. అలాగే మా సీనియర్ జర్నలిస్ట్ బాలరెడ్డి గారు, మోహన్ గోటెడ్డి గారు, అలాగే ప్రెసిడెంట్ బత్తుల ప్రసాద్ అండ్ జనరల్ సెక్రటరీ సురేష్ కొండేటి అండ్ ట్రెజరర్ భరద్వాజ. రిక్వెస్ట్ ఆల్ టు కమ్ హియర్. అలాగే సీనియర్ జర్నలిస్ట్ వెంకటేశ్వరరావు గారు, ప్లీజ్ డు కమ్ సార్. వెంకటేశ్వరరావు గారు రండి. వైస్ ప్రెసిడెంట్ జనార్దన్ గారు, భరద్వాజ్, అందరూ రండి. కమిటీ మెంబర్స్ అందరూ రండి. ఇప్పుడు ఫిలిం క్రిటిక్స్ పక్షాన ఒక చక్కని సన్మాన పత్రాన్ని రాజశేఖర్ గారికి సమర్పించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యమైన కథానాయకులైన ఆయన చేసిన సినిమాలే ప్రత్యేకమైనవి. అంకుశం, మగాడు, తలంబ్రాలు. యాక్చువల్గా తలంబ్రాలు అప్పుడు చాలా అద్భుతమైన సినిమా. ఇద్దరు మేడం అండ్ రాజశేఖర్ గారి సినిమా. దానికి ముందు వందే మాతరం సినిమా. ఇలా చాలా సంచలనాలు సృష్టించారు ఆయన. ప్రత్యేకమైన హీరో రాజశేఖర్ గారు. మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఈ నూతన కమిటీ ఏర్పడిన తర్వాత ఫస్ట్ హీరో మన మీట్ ది ప్రెస్కు వచ్చిన హీరో, ఫస్ట్ హీరో రాజశేఖర్ గారు. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. కూర్చోండి, మీరు కూర్చోండి. ఫస్ట్ లేదు లేదు అలా కాదు, కొద్దిగా రిలాక్స్, కొద్దిగా క్వశ్చన్స్ కాదు. నేను 2 నిమిషాలు ఇంకా
రాజశేఖర్ గారు నేను ఎక్కువ టైం తీసుకోను, 2 నిమిషాలు తీసుకుంటాను. రాజశేఖర్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఒక విషయం చెప్పడం కోసం నేను ఈ వేదిక తీసుకున్నాను ఇప్పుడు. అదేంటంటే ఈ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బత్తుల ప్రసాద్ గారు, ప్రసాద్ బహుశా ఎక్కడున్నారు, బయటికి వెళ్ళారు. ప్రసాద్ గారు ఆయన చదలవాడ శ్రీనివాసరావు గారు చాలా పెద్ద ప్రొడ్యూసర్ అండి, మీరు కూడా వినండి. చదలవాడ బ్రదర్స్ వాళ్ళు అనురాధ టెంబర్ డిపో అని చెప్పి చదలవాడ శ్రీనివాసరావు గారికి బత్తుల ప్రసాద్, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ బత్తుల ప్రసాద్ గారు, ప్రసాద్ రండి, ఆయన ప్రెసిడెంట్. యాక్చువల్గా ఆయన పిఆర్, ఆయనకి ఈయన పిఆర్ శ్రీనివాసరావు గారికి. అయితే శ్రీనివాసరావు గారు మా ఫిలిం జర్నలిస్టులు అందరికీ 100 మందికి 100 ఫ్లాట్స్ ఎట్ కొల్లూరు ఒకే టవర్లో 100 ఫ్లాట్స్ కట్టి మాకు డొనేట్ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చారు చదలవాడ శ్రీనివాసరావు గారు. ఇంతవరకు ఎవరు చేయింది. ఇవాళ మార్కెట్ వాల్యూ 150 crores 100 ఫ్లాట్స్. అక్కడ ఒక్క నిమిషం ఉంది, ఒక్క నిమిషం తెలియాలి. అదే అయిపోయినాయి. 100 ఫ్లాట్స్ డొనేట్ చేస్తున్నారండి, అంత గొప్ప మనసుతోటి. ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకురావాలి కాబట్టి మీ అందరికీ తెలియడం కోసం నేను ఈ విషయం చెప్తున్నా. నా కెరీర్లో ఇంతవరకు ఎవరు చేయని సహాయం ఇది. మా అందరినీ January 4th ఆయన ప్రత్యేకంగా పిలిపించి కొల్లూరుకి సమావేశం పెట్టి లంచ్ పెట్టి ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు. అది సాకారం అవ్వాలని మీరందరూ కూడా దాన్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మోహన్ రెడ్డి గారు. మిత్రులందరికీ నమస్కారం. మనతో అతి కొద్ది మంది చాలా చనువుగా ఉండే హీరోలు ఉన్నారు. అందులో రాజశేఖర్ గారు ముందు ఉంటారు. మనకి ఒక స్టార్ అనేది అది ఏమీ ఉండదు. ఆయనలో ఎన్ని హిట్స్ వచ్చినా సరే ఎప్పుడు అలా నవ్వుతూ సరదా కబుర్లు చెప్తూనే ఉంటారు. అంకుశం రిలీజ్ అయ్యాక ఫస్ట్ మా సితార కవర్ పేజీ వేయాలని డిసైడ్ అయ్యి నన్ను ఇంటర్వ్యూ చేయమన్నారు. అప్పుడు మద్రాసులో మేము రాజశేఖర్ గారిని కలిసి ఇంటర్వ్యూ చేసాం. ఆ వేళ ఆయన నా పట్ల చూపిన ట్రీట్మెంట్ అది అప్పుడు ఎంత ఇమేజ్ అంటే ఆయనకి అంకుశం అయ్యాకను చాలా పెద్ద ఇమేజ్. ఎంత అప్పటి నుంచి చాలా క్లోజ్గా ఉండి మాతోటి ఎంతో సరదాగా ఉంటారు. అలాగే జీవిత గారు కూడాను. ఆయన నటించిన సినిమాల్లో నాకు ఆగ్రహం చాలా ఇష్టం, చాలా బాగా చేశారు. అందులోనూ ఆయనకి సూటబుల్ క్యారెక్టర్ అది. ఆ తర్వాత అల్లరి ప్రియుడు వచ్చింది మధ్యలో. అప్పుడు ఆ సినిమా ఓపెనింగ్ రోజు మద్రాస్ ABM కానీ విజయ గార్డెన్స్ కానీ అక్కడ ఎక్కడో నాకు సరిగ్గా గుర్తులేదు. లేదు రికార్డింగ్ రోజుని రికార్డింగ్ అక్కడ. అప్పుడు మేము అక్కడ ఉన్నాం మద్రాసులోను. అప్పుడు రాఘవేంద్ర గారిని అదే అడిగాను నేను, ఏంటండి ఈయన తీసుకొచ్చి అల్లరి పీరియడ్ అంటున్నారు, ఇదేంటి ఈయన అంతా యంగ్ ఇది ఫెరోషియస్ క్యారెక్టర్ అది కదా అంటేను, మీరు అదే రాయండి అయ్యా, అలా ఎలా చూపిస్తాడు ఈయన అనేది రాయండి అన్నారు. ఒరిజినల్ క్యారెక్టర్ అది అది మాకు తెలుస్తుంది, సినిమాలో ఎలా ఉంటుంది అని అనుకుంటే ఆయన అదే చెప్పారు. అది అలా చేయండి అని. కరెక్ట్గా అలాగే ఉంటారు ఆయన, మన ఇంట్లో మనిషిలాగా. అది అంత అలాగా అది ఆ చిన్నపిల్లాడి మనస్తత్వం ఆయనకి బాగాలేదు. అసలు ఏది చెప్పాలి ఏది అనేది ఉండదు. అసలు ఎప్పుడు నేర్చుకుంటారు మీరు? అసలు ఏమీ లేదు. మా జీవిత గారు ఉన్నారు కాబట్టి ఆవిడ ఏదో కవర్ చేసుకుంటూ వస్తుంటారు ఆయన చెప్పిన వాళ్ళు అన్నిటికీ. అంతటి సరదా మనిషి, స్ట్రైట్ ఫార్వర్డ్, ఈ కల్లాకప్పడం లేని మనిషి. అంతటి అటువంటి వాళ్ళు ఎవరు ఇండస్ట్రీలో ఉండరు. ఇక్కడికి రాగానే పెద్ద ముదురులు అయిపోతుంటారు అందరూ. ఆయన అలాగే ఉన్నారు. నేను అనుకోవడం ఆయనకి సరైన ఆయన క్యాలిబర్ని తీసుకొచ్చే సరైన సినిమా పడలేదు. మరి మన ఇండస్ట్రీలో సరిగ్గా దొరకలేదా క్యారెక్టర్లు ఏమిటి అనేది. 50% కూడా ఆయనది తీసుకోలేదు. చాలా ఉంది ఆయనలోను. అది ముందు ముందు వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బైకర్తో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. రిటర్న్ లైక్ ఫినిక్స్ అనమాట. ముందు ముందు కూడా మరిన్ని మంచి సినిమాలు చేసి ఇంకా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్పెషల్ పిఆర్ అండి ఆయన. వీళ్ళందరికీ తెలియదు.
రాజశేఖర్ గారితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కొంతకాలం ఆయన దగ్గర పిఆర్ఓగా కూడా నేను వర్క్ చేయడం జరిగింది. ఈరోజు మన అసోసియేషన్ కార్యక్రమానికి ఆయన పిలవగానే వచ్చి సహకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తాను. జనార్దన్ రెడ్డి. సార్ మీరు ఎన్ని సినిమాలు చేశారు? ఆ సినిమాలు మొత్తం 90 సితార్లో, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రభలో 90% కవర్ చేశానండి. తలంబ్రాలు గీత మేడం గారు కూడా తలంబ్రాలు ఫస్ట్ నుంచి మీ సినిమాని కవర్ చేశాను. ఒక విషయం చెప్పాను మీకు, ఆంధ్రప్రభలో మీ అమ్మాయి ఫోటో వస్తే ఫోటో కావాలని మీరు ఒకసారి మీటింగ్ చెప్పారు, గుర్తుందా మీకు? సార్ స్కూల్ అంటే ఫోటో కావాలని చెప్తే ఫోటో పంపించాను. ఓకే, థ్యాంక్స్. అందరికీ నమస్కారం. వెంకటేశ్వర గారు చెప్పినట్టే మాకు కూడా రాజశేఖర్ గారితో ప్రత్యేక అనుబంధం. ఎందుకంటే ఆయనకి కొన్ని రోజులు నేను పిఆర్ఓ చేశాను. దాంతో చెన్నై నుంచి ట్రావెల్ కాబట్టి జయబాబు గారిని ఇంకా ఆయనతో పాటు ఎప్పుడు అక్కడ ఎక్కువ మనం కలిసేవాళ్ళం ఎక్కువ. అలాగే దానికి ఇదంతా కాకుండా ఇది ప్లెయిన్ హార్టెడ్, అసలు మనసులో ఏముండదు. దాంతో ఆయన నా డాక్టర్ కూడా. అది ఎలా అంటే, నేను మా ఫ్యామిలీ డాక్టర్ అని ఒక మ్యాగజైన్ పెట్టాను. దానికి ఆయన గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు, గౌరవ సంపాదకుడు. ఆయన ఎంత సీరియస్ గా తీసుకున్నారంటే, మేమేదో డాక్టర్ రాజశేఖర్ కదా, మనకి మన బుక్ కి ఇమేజ్ కి వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఆయన ఇన్ని స్క్రిప్ట్స్ ఇచ్చేవాడు. అవన్నీ అంత ఒక పని ఏదో మామూలుగా కాకుండా దాన్ని చాలా ఇంట్రెస్టెడ్గా చేయడం అని. అలాగా ఇంకా చాలా ఉన్నాయి అనుభూతులు చాలా ఉన్నాయి. చెన్నై అనుభూతులు అవి మర్చిపోలేని స్వీట్ మెమరీస్. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయనతోటి చాలా రోజులు పాత్రికేయుడిగా ఆయనతోటి సన్నిహిత సంబంధాలు. ఆయన సినిమాకి అల్లరి ప్రీడ్ సినిమాకి నేనే పిఆర్ఓ, ఇక్కడ అక్కడ బిఆర్ఆర్ ఇక్కడ నేను. అలాగా ఆయన సినిమాకి కూడా పిఆర్ఓ చేసే అవకాశం కల్పిస్తుంది వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మణిగోపాల్ గారు. అనుబంధం అనేది అందరికీ ఉంటుంది. శివాజీ సినిమా టైంలో సార్ బర్త్డే వచ్చింది, February 4th సార్ బర్త్డే. చెన్నై నుంచి బిఏ రాజు గారు ఫోన్ చేసి రాజశేఖర్ గారి బర్త్డే స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పారు. సార్ ఏమో చాలా హెక్టిక్ ప్రోగ్రాంలో ఉన్నారు. శివాజీ రిలీజు ఇదంతా ఉంది, ప్లస్ చెన్నై వెళ్ళాల్సిన ప్రోగ్రాం కూడా ఉంది. ప్రశాసన గారు రోడ్ నెంబర్ 72 దగ్గరలో ఉండేవాళ్ళు అప్పట్లో. రాజు గారు ఏమో గంటకి ఫోన్ చేసి ఏమైంది అంటా ఉన్నారు ఇంటర్వ్యూ, బర్త్డే ఇంటర్వ్యూ. ఎలాగో వెళ్తే సారు చెన్నై బయలుదేరుతున్నారు ఎయిర్పోర్ట్కి, బేగంపేట ఎయిర్పోర్ట్. అప్పుడు సరే నువ్వు మాతో పాటు కారులో వచ్చేసాయి, ఎయిర్పోర్ట్కి వెళ్ళే వరకు నువ్వు ఏదో అడుగు నేను చెప్తాను అని చెప్పారు. మేడం గారు కూడా ఉన్నారు. అప్పుడు కారులో వెళ్తూ ఆయన ప్రయాణంలో ఉంటూ అప్పుడు ఇంటర్వ్యూ చేసి ఆ బర్త్డే ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి. అలాగే ఆయన దగ్గర నేను వైద్యం కూడా తీసుకున్నాను. మా ఫాదర్కి ఆయన మెడిసిన్ ఇచ్చారు, మా అబ్బాయికి కూడా మెడిసిన్ ఇచ్చారు. రోడ్ నెంబర్ 72 ఆయన రోజు ఈవినింగ్ ఒక 1 hour ఫ్రీ మెడికేషన్ నిర్వహిస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో. అట్లా వారి దగ్గర వైద్యం కూడా తీసుకున్నాను నేను. ఇక ఆయన చేసిన క్యారెక్టర్స్ గురించి మనం చెప్పాలంటే గ్రేట్ పెర్ఫార్మర్ అని. మనం చూస్తే ఒక అంకుశం ఆగ్రహం చూసిన రాజశేఖర్ గారిను, మా అన్నయ్యలో ఓల్డ్ గెటప్లో చూసిన రాజశేఖర్ గారిని చూస్తే ఆయన ఒకరే చేశారా అనేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కొత్త వాళ్ళకి చూస్తే. గ్రేట్ పెర్ఫార్మర్. ఇంకా మోహన్ గారు చెప్పినట్టుగా వారిలో ఉన్న స్ట్రెంగ్త్ని, యాక్టింగ్ స్కిల్స్ని 50% కూడా శాంతం ఉపయోగించుకోలేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అనుకుంటున్నాను నేను ఈ బైకర్ వచ్చాక కమింగ్ 10 yearsలో ఆయన దగ్గర నుంచి ఇప్పుడు ఎలా మిస్ అయినటువంటి ఆ స్కిల్స్ అన్నిటినీ కూడా మన ఇండస్ట్రీ ఉపయోగించుకుంటుందని నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్లో ఆయన ఇంకా వైడ్గా విస్తరించబోతుందని అనిపిస్తుంది. ఈ సందర్భంగా మన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి ఇచ్చేసిన రాజశేఖర్ గారికి థ్యాంక్స్ చెప్తూ స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక స్వాగతోపన్యాసం ఇచ్చిన ప్రభు గారు ఇప్పుడు రాజశేఖర్ గురించి ప్లస్ బైకర్ గురించి మాట్లాడతారు.
రాజశేఖర్ గారి నటన గురించి మనం ప్రత్యేకించి ప్రశంసా పత్రాలు ఇప్పుడు రాయాల్సిన అవసరం లేదు. 50% కూడా ఆయన నటనలో వాడుకోలేదని అన్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ఛాలెంజ్ క్యారెక్టర్ అనేటువంటిది వచ్చిన ప్రతిసారి ఆయన ఆ ఛాలెంజ్ని మీట్ అయ్యారు. అలాంటి చేయకపోతే అంకుశం, ఆగ్రహం లాంటి చిత్రాల్లో ఆయన ప్రదర్శించినటువంటి ఆ పర్ఫార్మింగ్ స్టాండర్డ్స్, హైట్స్ అనేటువంటి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎనీబడి ఎల్స్. అంత గొప్పగా పాత్రలు చేశారు. అంటే అలాంటి పాత్రలు ఇంకా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ రావాల్సిన అవసరం ఉంది. ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా సరే ఐఎమ్ హియర్ ఫర్ పర్ఫార్మింగ్ అండ్ టు గివ్ మై బెస్ట్ అనేటువంటి ఒక గొప్ప ఆ ఛాలెంజ్ స్పిరిట్ ఉన్న రాజశేఖర్ గారు. ఇక మనతో అనుబంధాన్ని గురించి ఇందాకనే చెప్పాను. అందరూ కూడా ఇప్పుడు బాలరెడ్డి గారు కానీ అందరూ గిరిధర్ వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఎప్పుడు మాట్లాడిన మా వెంకటేశ్వరరావు గారు కూడా మాట్లాడారు ఇవాళ. అది ఆశ్చర్యం. ఎందుకంటే అందరితో అంత కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేసినటువంటి వ్యక్తి. ఏ రోజు కూడాను ఎలాంటి, ముఖ్యంగా మన మీడియా తోటి ఏదైనా విషయం ఉంటే మనల్ని పర్సనల్గా ఫోన్ చేసి ఏంటి ప్రభు గారు, ఏంటి బాలరెడ్డి గారు అని చెప్పేసి మన ఒక చర్చించుకునే విధంగానే ఉంటుంది తప్ప ఎప్పుడు కూడాను ఒక వివాదాస్పదమైనటువంటి ధోరణిలో మన రిలేషన్ ఎప్పుడూ కొనసాగలేదు. అంత చక్కని అనుబంధాన్ని మనం కొనసాగించాము. ఇప్పుడు బైకర్ తర్వాత మరలా ఈ కంబ్యాక్ అనేటువంటిది మన వాడు సన్మాన పత్రంలో రాసినట్టుగా, భరద్వాజ రాసినట్టుగా ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనేటువంటిది మరొక ఉధృతంగా ఇంకొక దశాబ్ద కాలం పాటు కొనసాగాలి అనేటువంటి ఆకాంక్షను అయితే మనందరం వ్యక్తం చేస్తున్నాం. ఆ స్ట్రెంగ్త్ని, ఆ మనోధైర్యాన్ని కానీ, ఆ స్పిరిట్ని కానీ వాళ్ళు నింపటం కోసం ఈ రోజున మనం చేసినటువంటి ఈ కార్యక్రమం కూడా దోహదపడుతుంది. ఆ ఉత్సాహంతోనే ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు. మీడియా వాళ్ళు చేస్తున్నారు, ఫిలిం క్రిటిక్స్ చేస్తున్నారు. ఏదైనా కార్యక్రమానికి ఫిలిం క్రిటిక్స్ చేస్తున్నారు అని కాబట్టి దానికి ఒక ప్రత్యేకమైన గౌరవం, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి రెస్పెక్ట్ ఏర్పడుతుంది. నాకు బాగా గుర్తు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయనకి 60 సంవత్సరాల నట జీవితం పూర్తయిన తర్వాత ఆ సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని రాష్ట్రంలో ఉన్న సాంస్కృతిక సంస్థల వాళ్ళందరూ ఆయన మీద ఒత్తిడి పెడుతున్నారు. ఆయన మీద ఒత్తిడి పెడుతుంటే ఆయన, అప్పుడు నేను ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను ఆయన ఒక సందర్భంలో కలిసినప్పుడు ఎవరు చేసిన గౌరవానికంటే కూడా ముందు మీ గౌరవం అనేటువంటి ఒక గేట్ వే లాంటిదయ్యా నాకు. ఫిలిం క్రిటిక్స్ కానీ, ఫిలిం జర్నలిస్టులు కానీ, మీడియా వాళ్ళు చేశారంటే దానికి ఒక రెస్పెక్ట్, గౌరవం ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినప్పుడు రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మన మీడియాకి ఇచ్చినటువంటి గౌరవం. ఆ సందర్భంగా ఆయన నట జీవిత 60 సంవత్సరాల కార్యక్రమానికి ఒక కర్టన్ రైజర్ లాగా మన కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నెన్నో సాంస్కృతిక సంస్థల వారు ఆయన్ని ఆ 60 years ఆఫ్ సెలబ్రేషన్ చేయడం జరిగింది. అది మన మీడియాకు ఉన్నటువంటి రెస్పెక్ట్, మీడియాకు ఉన్నటువంటి ప్రత్యేక స్థానం. ఆ స్థానాన్ని, ఆ గౌరవాన్ని నిలబెట్టుకునేటువంటి కార్యక్రమాలు మనము చేద్దాము. అందుకు మనకు సహకరించడానికి సెలబ్రిటీస్ ఎప్పుడూ కూడా రెడీగా ఉంటారు. అలాగే రాజశేఖర్ గారు ఎప్పుడు మనం ఈ కార్యక్రమం తలపెట్టినా సరే మనకు ఆయన సహాయ సహకారాలు కానీ, అన్నదండలు కానీ ఎప్పుడూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ మన కార్యక్రమంలో తదుపరి అంశంలోకి వెళ్ళబోయే ముందు దిస్ ఇస్ మీట్ ద ప్రెస్. ఆయన ఒక్కనే కూర్చోబెట్టి మనం మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో గంట ఇంకేమైనా మిత్రులు మాట్లాడారు. బట్ ఐ వుడ్ లైక్ టు లిజన్ టు జీవిత మేడం. ఒక 2 minutes మేడం, మన అనుబంధాన్ని గురించి మీరు ఎక్కువ ఇదే చెప్పదు. మీడియాతో ఎంత మనం వాటి కార్డన్ రిలేషన్ వీ హ్యాడ్ అనేది గురించి 2 మాటలు మీరు మాట్లాడుతూ బాగుంటుంది ప్లీజ్. మీడియాతో ఎంత క్లోజ్ అని చెప్పడానికి ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్ అని దశ, నేను అసలు నేను ఒక ప్రోగ్రామ్ లాగా అనుకోలే. మన మీడియా మనం కలుస్తున్నాం అన్నట్టు, ఇంట్లో ఉన్నదాన్ని ఇంట్లో ఉన్నట్టు అలాగే వచ్చేసాను. సో ఎప్పుడు కూడా మీడియా అంటే, నేను ఎప్పుడు కూడా మీడియా గురించి భయపడిందో, అయ్యో మీడియా అంటే ఒక కైండ్ ఆఫ్ అయ్యో వీళ్ళు కలవడానికి వెళ్తున్నామును, నువ్వు తప్పు చేయలేదు కాబట్టి భయపడ్డాను. తప్పు ఉప్పు అన్నది పక్కన పెడితే బేసికల్గా అంత బాగుంటుంది మీడియాతో. మాకు ఎప్పుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి తరంబ్రాల దగ్గర నుంచి బైకర్ వరకు కూడా ఎప్పుడు కూడా మీడియా మమ్మల్ని వేరేగా చూసింది లేదు, మమ్మల్ని ఎప్పుడూ కించపరిచింది లేదు. అలాగే మాకు ఏదైనా కావాలి వద్దని అనుకున్నా కూడా ఒక ఫోన్ కాల్ అవే, సార్ నేను ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడేసాను నాకు ఇది వద్దంటే ఆ నెక్స్ట్ సెకండ్ అది రాదు. థ్యాంక్స్ సో మచ్. నిజంగా నా మీద, మా కుటుంబం మీద ఇంత ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ మీరు ఎప్పుడు షవర్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు మా 2 డాటర్స్ యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళ గురించి కూడా ఏ రోజు కూడా నేను అంటే ఇప్పుడు మీడియా అనేది వెరీ అన్ఫార్చునేట్.
మీడియా అనేది ఏంటి అని తెలియకుండా అయిపోయింది. ఎవ్రీథింగ్ అండ్ హూఎవర్ హ్యాస్ గాట్ ఎ ఫోన్ ఇన్ ద హ్యాండ్ ఇస్ మీడియా అయిపోయింది. హూఎవర్ గాట్ ఎ పెన్ ఇన్ అండ్ ఎ పేపర్ హ్యాస్ బికమ్ మీడియా అయిపోయింది. ఎందుకంటే యాక్సెసిబిలిటీ టు ద పీపుల్ అంత ఈజీ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు ఏదనుకున్నా ఏమన్నా విజువల్స్ తీసేయడము, పెట్టేయడము, రాసేయడం అన్నట్టు అయిపోయింది కాబట్టి దేన్ని మీడియా అనాలి, దేన్ని జర్నలిజం అనాలి అన్న డిఫరెన్సియేషన్ నాకు అర్థం కావట్లేదు. కానీ యాక్చువల్గా మీడియా ఇప్పుడు మిమ్మల్ని సో మెనీ ఇయర్స్గా మేము చూస్తూ ఉన్నాము. ఎప్పుడు కూడా మనకి అలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. బికాస్ యూ నెవర్ ట్రై టు పుట్ ఎనీ సెలబ్రిటీస్ డౌన్. ఇవాళ రేపు ఏంటంటే సెలబ్రిటీ అసలు ఏంటో కూడా తెలియదు, కూడా ఎవడో వాడు ఊహించుకున్నది కూడా సెలబ్రిటీ చేశాడు అన్నది ఒక రీల్ ఫామ్ లో వస్తే దానికి కొన్ని వందల వేల వ్యూస్ వచ్చేస్తే దాని మీద డబ్బులు సంపాదించుకొని బ్రతకాలనుకునే వాళ్ళందరినీ ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. బట్ నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది లైక్ ట్విట్టర్లో ఒక బ్లూ టిక్ వస్తే ఇట్ ఈస్ అ వెరిఫైడ్, ఇట్స్ అ ప్రాపర్ అకౌంట్ అన్నట్టు ఈ జర్నలిస్ట్ లో కూడా దీస్ ఆర్ ద ప్రాపర్ జర్నలిస్ట్, దిస్ ఈస్ ద ప్రాపర్ మీడియా అన్నట్టు కూడా మీరు ఏదన్నా ఒకటి క్రియేట్ చేసి చెప్పగలిగితే అట్లీస్ట్ పీపుల్ కి మనము నాలాంటి వాళ్ళు విల్ ట్రై టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఏది పడితే అది చదవకండి, ఏది పడితే అది నమ్మకండి, ఇదిగో ఈ టిక్కులు ఉన్నాయి, లేకపోతే ఈ మార్క్ ఉంది, వీళ్ళు జర్నలిస్టులు అంటే వీళ్ళు ఇచ్చేది ఆర్టికల్, వీళ్ళు రాసేది మాట, దీన్ని నమ్మండి అని అన్నా చెప్పడానికి ఉంటుంది. లేకపోతే ఇవాళ ఏమొస్తుందో తెలియదు, ఏం నమ్మాలో తెలియదు జనాలకి. ప్రతి ఒక్కరు నమ్మే వాళ్ళు ఉన్నారు, నమ్మనే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ సురేష్ గారు ఫోన్ చేసి, అంటే బైకర్ రిలీజ్ అయింది, బైకర్ కి ముందు దెర్ వాస్ సో మచ్ ఆఫ్ ఆయనలో చాలా ఒక సఫరింగ్ ఉండింది. ఒక అరే నాకు ఒక మంచి మూవీ రావడం లేదు, మంచి క్యారెక్టర్ రావడం లేదు, నేను యాక్ట్ చేయాలి. నాట్ దట్ ఛాన్సెస్ రావని కాదు, రోజుకి 2-3 వస్తారు, కథలు చెప్తారు, బట్ చేసే ఇది తనకి ఉండదు. సంథింగ్ టు ఇన్స్పైర్ హిమ్, అలాంటిది రావట్లేదే అని ఆయన చాలా రోజులు ఫీల్ అయిన డేస్ ఉన్నాయి. ఇది ఆయన స్టేజ్ మీద కూడా మాట్లాడారు ట్రైలర్ లాంచ్ అప్పుడు. అది కూడా మీడియాలో రకరకాలుగా సార్ రాజశేఖర్ గారు వేషాలు అడుక్కుంటున్నారు, అలా కాదు, అది రాజశేఖర్ గారు వేషాలు అడుక్కోవడం కాదు. బేసికల్ అంటే కొంతమంది అలాగా, అంటే కొంతమంది చాలా మంచిగా చాలా ఆనందంగా అయ్యో సార్ మీరు లెజెండరీ సార్, మీరు దేవుడు సార్, మీరు క్యారెక్టర్ అట్లా కాదు, క్యారెక్టర్ ఆయన అడగటం లేదు. బేసికల్ గా ఐడియా వాట్ హీ వాంటెడ్ టు టాక్ వాజ్ నచ్చింది వచ్చిన రోజే కదా. ఆయన త్రూఅవుట్ హిస్ కెరియర్ ఆయనకి నచ్చితేనే చేశారు. అది కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, కొన్ని సక్సెస్ అవ్వచ్చు, బట్ స్టిల్ తన హార్ట్కి నచ్చిన క్యారెక్టర్ దొరకనంత వరకు తను చేయలేదు. అది దొరకనప్పుడు మనకు ఒక గ్యాప్ వస్తుంది, మన చేతుల్లో లేదు కదా, మనమే ప్రొడ్యూస్ చేసుకున్నా కూడా అది అవ్వకపోవచ్చు, హిట్ అవ్వకపోవచ్చు. సో అలాంటి ప్రాపర్ క్యారెక్టర్ స్టోరీ వచ్చిన రోజు హీస్ హ్యాపీ. అలాగే బైకర్ అనిపించింది, నేను చేశాను, అంత అప్రిసియేషన్ కూడా నాకు వచ్చింది. సో ఫ్యూచర్లో ఇలాగ మంచి క్యారెక్టర్స్ వస్తే డెఫినెట్గా నేను చేస్తాను. వెంటనే దిల్ రాజు గారు అదే స్టేజ్ మీద అయ్యో సార్ మీలాంటి వాళ్ళందరూ ఇలా చేస్తామంటే వీ విల్ క్రియేట్ క్యారెక్టర్స్, అయ్యో నేను చేస్తాను మీరు క్యారెక్టర్స్ క్రియేట్ చేయండి, ఈ కాంటెక్స్లో మాట్లాడింది. రకరకాలుగా వెళ్ళినప్పటికీ బట్ అలా రాసినా కూడా అందరూ చాలా ప్రేమతో రీల్స్ పెట్టారు. సార్ మీరంటే మాకు ప్రాణం సార్, మీరంటే అది సార్, ఇది సార్, మీరు క్యారెక్టర్స్ అని అడగండి సార్ అని. సార్ ఆల్ సెడ్ అండ్ డన్. నేను ఇది ఎందుకు చెప్పానంటే చాలా మంది మెచ్చుకున్నారు, రకరకాలుగా అప్రిసియేషన్ వచ్చింది, అంటే విచ్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఈ క్యారెక్టర్ బాగుంటుంది, డెఫినెట్ గా ఆయనకి మంచి పేరు వస్తుంది అని నమ్మకం ఉండదు, కానీ ఇంత ఒక అప్రిసియేషన్ వస్తుంది నిజంగా ఈవెన్ వీ డెంట్ ఎక్స్పెక్ట్. బట్ వెన్ ఆయన సురేష్ గారు ఫోన్ చేసి ఇట్లా ప్రభు గారు మేమందరం వస్తాము, వి ఆల్ సా ద ఫిల్మ్, మాకు చాలా నచ్చింది, వి రియల్లీ వాంట్ అప్రిషియేట్ రాజశేఖర్ గారు అన్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకు చెప్పినట్టు ఆయన అంతే హ్యాపీ ఫీల్ అయ్యారు. వెంటనే రమ్మని చెప్పు అన్నారు, ఇంటికి వచ్చారు, మిమ్మల్ని కలవడం కూడా ఇట్ వాస్ లైక్ వెరీ నైస్ థింగ్. అంటే ఈ మధ్యకాలంలో మీడియాని మేము కలుద్దామని చాలాసార్లు అనుకున్నాం, ఏమి అకేషన్ లెట్ సమ్ అకేషన్ కమ్ విల్ మీట్ అనుకుంటూ ఉన్నాము. ఈ రోజు ఇలా బైకర్ దీనికి ఇలా వచ్చి మిమ్మల్ని అందరినీ కలవడం, ఏదో మన ఫ్యామిలీ ఎక్కడెక్కడో ఉంటారు, అందరం కలిసి ఎప్పుడన్నా ఒక వెడ్డింగ్ ఒక ఫంక్షన్ అందరం కలుస్తాం కదా, అలాగా హోల్ ఫ్యామిలీని కలిసినట్టు అనిపిస్తుంది. థ్యాంక్స్ సో మచ్ అండి, థ్యాంక్ యూ. మా హీరో గారు ఎలా బిగ్ సక్సెస్ ఇచ్చారు బైకర్ తోటి, అలాగే మీరు కూడా నటిగా ఆదరించే 3 మంది అభిమానించే చాలా మంది ఉంటారు, మీరు కూడా నటిగా చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ప్రెసిడెంట్. మీ అందరికీ నమస్కారం. నాకు April 3 సినిమా రిలీజ్ అయ్యింది. అప్పటి నుంచి నన్ను చాలామంది మెచ్చుకున్నారు, చాలామంది కంగ్రాచులేట్ చేశారు. కానీ
నా మనసులో ఇక్కడ రావడం అనేది గ్రేట్ థింగ్. ఐ రియలీ రెస్పెక్ట్ ఈ క్రిటిక్స్ అసోసియేషన్ అంటే నాకు చాలా గౌరవం ఉంది. సో మీరు ఇవాళ నాకు పెద్ద అవార్డు ఇచ్చినట్టు, నాకు ఇదే అవార్డు. నేను వేరే ఇది నేను అవార్డుగా తీసుకోవటం లేదు. నాకు పెద్ద అవార్డు అంటే ఇవాళ మీరు ఇవ్వడమే. నాకు ఈ సక్సెస్ అనేది చాలా కావాల్సింది. ఎందుకంటే నాకు అప్పుడు యాక్సిడెంట్ అయ్యింది November 15th, 1989 మగాడు సినిమాలో. అప్పుడు ఏమన్నారు, అప్పుడు అంకుశం రిలీజ్ అయ్యి చాలా పెద్ద సక్సెస్గా రన్ అవుతుంది. అప్పుడు యాక్సిడెంట్ అవ్వగానే మీ అంకుశం అంత పెద్ద హిట్ అయింది కదా, మీ అందువల్ల దిష్టి తగిలింది. కానీ చాలామంది మన ఇండస్ట్రీలో ఈవెన్ ప్రెస్లో కూడా మీ యాక్సిడెంట్ అయింది కాబట్టి పెద్ద సక్సెస్ వస్తుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు ఏంటి నాకు పెద్ద సక్సెస్ వచ్చిందంటే, ఈ యాక్సిడెంట్ నా లెఫ్ట్ లెగ్ అప్పుడు మగాడిలో అది బోన్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు జరిగింది కూడా రైట్ లెగ్, సేమ్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్, లిటిల్ మోర్ సీరియస్ థింగ్. బట్ డాక్టర్ వాళ్ళు 3 hours దాన్ని సర్చ్ చేయడానికి తీసుకున్నారు. అంటే అంత కాంప్లికేటెడ్గా ఉండింది. బట్ ఇప్పుడు బెటర్గా కోలుకున్నాను. ఉండండి, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం దాని ఉద్దేశం అదే. సో అప్పుడు నాకు November 15th యాక్సిడెంట్ అయ్యింది. December 8th ఇదిదాండా పోలీస్ అంకుశం రిలీజ్ అయిపోతుంది. సో నాకు అందరూ ఏమి చెప్పారంటే, నీకు ఇదిదాండా పోలీస్ పెద్ద హిట్ అయిపోతుంది, నువ్వు యాక్సిడెంట్ అయిపోయింది, నీకు దేవుడు ఇలా ఇస్తే అలా ఒకటి ఇస్తారు అన్నట్టు అన్నారు. లాస్ట్ చూస్తే అది సూపర్ హిట్ అయింది. సో అంకుశం తెలుగు అండ్ తమిళ్ అండ్ యాక్సిడెంట్ అయిన మగాడు సినిమా అది హిట్ అయ్యింది. సో అలాగా నాకు ఇప్పుడు బైకర్ ముందు యాక్సిడెంట్ అయ్యింది, ఆయన సినిమా ఇంకా పేరు పెట్టలేదు, అనుకుంటూ ఉన్నాము. నాకు చాలా ఇష్టమైన సినిమా, అది నెక్స్ట్ వస్తుంది. సో ఆ సినిమాలో యాక్సిడెంట్ అయ్యింది. సో యాక్సిడెంట్ అయ్యి బైకర్ రిలీజ్ అయ్యింది, పెద్ద సక్సెస్ అయ్యింది. అలాగే నెక్స్ట్ సినిమా కూడా అవ్వాలని కోరుకుంటాను. అందుకే ఐ డిజర్వ్ ఏంటంటే యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి. బట్ పెద్ద కష్టమే, పెద్ద కష్టం ఇచ్చారు. ఆ కష్టం దాటి వచ్చాను. ఇప్పుడు చాలామంది చాలా డాక్టర్స్ వచ్చి అది వేరే స్టేజ్కి వెళ్ళిపోతుంది, ఇప్పుడు అంటుకోవడం కష్టం అవుతుంది అన్నట్టుతో చెప్పారు. బట్ అన్నీ ఇప్పుడు మళ్ళీ నేను నార్మల్ లెవెల్కి వెళ్తున్నా. ఇంకా ఒక మినిమం 6 months to 1 year అవుతుంది. నాకు ఇప్పుడే 4 months అయింది. సో 4 months 3.5 months. సో ఐ విల్ ష్యూర్లీ రీచ్ ఓల్డ్ పొజిషన్. మళ్ళీ రన్ చేసేలా నేను ఉంటాను. దానికి నేను మూమెంట్స్ చేస్తున్నాను. సో బైకర్ అనేది మంచి నేను చూసుకున్నా. జీవిత కొన్ని విషయాలు నాకు చెప్పదు. అలాగే నన్ను ఏదో ఇలా అడుకుంటూ తింటున్నారు అన్నది ఏదో అది ఓకే అనేది నాకు తెలియదు. కానీ ఉంది దాని గురించి మాట్లాడుతున్నాను. అదే ఎవరో రాశారని అలా కాదు, మర్చిపోయాను, అది వదిలేయండి. అది ఏ విషయానికి తీసుకొచ్చారో మర్చిపోయాను. బైక్ హిట్ అనేది మాత్రం నాకు చాలా రోజులు సక్సెస్ చూడలేదు కాబట్టి నాకు అలా అనిపించిందా, లేదు ఇది ఏమైనా స్పెషలా
అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఈ సక్సెస్ చాలా స్పెషల్గా ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు అందరూ జీవిత అలా రాశారు అని చెప్పారు కదా, దానివల్లనో ఏమో థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ని కలిస్తే వాళ్ళతో బయటకు వచ్చి సార్ వెరీ గుడ్ కమ్బ్యాక్, మీరు ఇలాంటి సినిమాలు చేయండి సార్, ఏంటి సార్ మీకు తక్కువ, ఇలా మాట్లాడడం చాలామంది చేస్తున్నారు. సో దానివల్లనో ఏమో అలా మాట్లాడారు. కానీ అందరూ ప్రేమతో మీరు ఇంకా సినిమా చేయాలి, మీ సినిమాల కోసం మేము వెయిట్ చేస్తున్నాము, మీరు ఎక్కడ ఇంకపై సినిమాలు కనిపించారా అని అనుకున్నప్పుడు బైకర్ వచ్చింది, మీరు ఇంకా కంటిన్యూస్గా రావాలి అన్నట్టు అందరు అన్నారు. తప్పకుండా మంచి సినిమాలు చేస్తున్నాం, మంచి సినిమాలు వస్తుంది. చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి. నిజంగా యూ మేడ్ మై డే, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇది నేను మాట్లాడాల్సింది అంతే. Dear friends, now